నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోతున్నా కూడా ఇప్పటికీ జగన్ గారి జపమే చేస్తున్నారు. ఏమైనా తప్పులు జరిగినా, ఏమన్నా ఎక్కడైనా ఏమన్నా ఉన్నా అదంతా గత ప్రభుత్వము, జగన్ ప్రభుత్వం చేసినవే అనుకుంటూ మాట్లాడుతున్నారు. గంజాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది వాటిని రాగానే మేము అరకడతాం, ఒకరోజు 2 రోజులు, లేకపోతే అసలు ఇమీడియట్గా దాని మీద ఉక్కుపాదం మోపుతాం, ఇలాంటివి చెప్పి ఇప్పటికీ కూడా అవి లేకుండా అది గత ప్రభుత్వం అంటూనే ఉన్నారు. దానికి ఏమన్నా ఇంత ఒక టారిఫ్ కొన్ని నెలలు పడుతుంది, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటుందా, ఒక స్కెడ్యూల్ ఉంటుందా, ఇమీడియట్గా జరిగేది, లేకపోతే ఏదైనా ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఆర్మీ వాళ్ళలాగా వీళ్ళు వచ్చి అదేదో ఆపాలి, ఇలాంటిది ఏమి ఉండదు కదా దీంట్లో. కానీ ఆ విషయంగా కూడా 18 నెలలు అయిపోయినా గత ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఏదైనా కానీ అదే జరుగుతుంది. ఇంకా స్టిల్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కూడా ఆయన గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు. సో ఎందుకు అంటే భయమా, లేకపోతే వీళ్ళు ఎక్కడైనా ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు, వాటిని ఇంకా కవర్ చేసుకోవడానికి అలా చెప్తున్నారు? అంటే జగన్ తన పాలనలో విధ్వంసాన్ని కనీ విని ఎరగని రీతిలో సృష్టించాడు. ఆ విధ్వంసాన్ని సరిచేయడానికే మాకు సరిపోతా ఉంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా మాడుతున్నారు. నిన్న కూడా ఏం మాట్లాడారు ఆయన? 7 లక్షల కోట్లు జిఎస్టిపి ఆయన వల్ల నష్టపోయాము. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు దాన్ని, జిఎస్టిపి అంటే 7 లక్షల కోట్లు నష్టపోయాము అన్నారు ఆయన. ఓకే, దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? మీ క్యాన్వాస్ జగన్ గారి పాలనలో 14 లక్షల కోట్లకు చేరుకుంది అప్పు, అది 20 లక్షల కోట్లైనా ఆశ్చర్యం లేదని చెప్పారా లేదా? మీరు చెప్పారు కదా. చెప్పిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్ ఫిగర్ వచ్చి 7 లక్షల కోట్లకు మించి అప్పు లేదు అని మీరే చెప్పారు. మీ బడ్జెట్లోనే, మీ ప్రసంగాల్లోనే చెప్పారు. అంటే ఆయన 7 లక్షల కోట్ల జిఎస్టిపి విధ్వంసాన్ని సృష్టించిన మాటే నిజమనుకుంటే లెక్క సరిపోయింది కదా. అంటే మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉందనే కదా అధికారంలోకి వచ్చారు, చెప్పే కదా అధికారంలోకి వచ్చారు. ఇంకా ఆయన సృష్టించిన విధ్వంసం ఎక్కడుంది? అక్కడ లెక్క సరిపోయింది కదా. ఆయన 14 లక్షల కోట్లు అప్పు చేశాడని మీరు ప్రచారం చేశారు. అందులో సగమే అప్పు చేశాడు ఆయన, మిగిలిన సగాన్ని ఈ ఆర్థిక విధ్వంసం చేశాడని ఇప్పుడు అంటున్నారు. సరే, అప్పుడు కూడా మీరు 14 లక్షల కోట్లకు లెక్క సరిపోతుంది. మరి మీకు ఇంత ఉందని తెలిసి కూడా ఇన్ని పథకాలు ఎలా అనౌన్స్ చేశారు? మీ సూపర్ 6ని ఎలా అనౌన్స్ చేశారు? అంటే ఆర్థికంగా పరిస్థితి బాగలేదు అనే క్లారిటీ మీకు ఉన్నప్పటికీ జనాన్ని ఏదో ఒకలాగా నమ్మించేద్దాము అనే మూడ్లో మీరు అన్ని పథకాలు అనౌన్స్ చేశారు. దాంట్లో సగం ఇప్పటి వరకు ఇవ్వలేదంటే పింఛన్ పథకాన్ని పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, ఎందుకంటే అది నెలకు ఇవ్వాల్సిన పథకం కాబట్టి. తల్లికి వందనం 1 year ఎగ్గొట్టారు. రైతులకు ఇప్పటికి 2 సార్లు ఇచ్చారు. మీరు చెప్పిన 20,000 కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళు చెప్పింది కేంద్రంతో సంబంధం లేకుండా 20,000. బస్సు ప్రయాణము 1 year తర్వాత చేశారు. సిలిండర్లు 1 2 ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఆడవాళ్లకు 1500 అనేది ఎప్పటికీ ఇస్తారో లేదో అది డౌటే. అంటే మీరు చెప్పిన ప్రకారము ఇంత డబ్బుని ఎలా సృష్టిస్తామని మీరు హామీలు ఇచ్చారు. ఇంకా 18 నెలల తర్వాత జగన్ చెత్త కుప్పలు పెట్టిపోయాడు అంటున్నారే, అది ఎన్నో టన్నులు కూడా చెప్పారు ఆయన. ఇన్ని టన్నులు చెత్త పేర్చిపోయాడు ఆయన. ఏం 18 నెలలు పట్టిందా మీకు చెత్త క్లీన్ చేయడానికి? ఇప్పుడు కదా రోడ్లు మరమ్మతులు అంటున్నారు 18 నెలలు. ఇంకా ఏమిటి? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. నెల్లూరులో లేడీ డాన్ ఉన్నారు, గాంజాయి ఉంది, గాంజాయి దురుమడం. అవును, మీరు ఏం చెప్పారు ఆ రోజు? మేము అధికారంలోకి వస్తే 24 గంటల్లో ఫినిష్ చేస్తాం గాంజాయి బ్యాచ్ని అన్నారు. పవన్ కళ్యాణ్ అన్నారా లేదా? ఆడపిల్లలకి ఎక్కడ ఏం జరిగినా నేను వచ్చి వాలిపోయి వాళ్ళ అంతు తేలుస్తాను అని అన్నారా లేదా? ఈ 2 జరిగాయా? మరి 18 నెలల తర్వాత కూడా మీరు నెల్లూరులో లేడీ డాన్ ఉందంటే అది మీ తప్పు కదా. మీరు ఎక్కడ వైఫల్యమైనారు? ఇంకా జగన్ ప్రభుత్వం అది చేసింది, జగన్ ప్రభుత్వం ఇది చేసింది, జగన్ ప్రభుత్వంలో అదేమిటి బ్రాండ్ను పోగొట్టాడంట జగన్. బ్రాండ్ను పోగొట్టడం అంటే ఏమిటి? విపరీతంగా అప్పులు చేయడం వల్ల వడ్డీలు పెరిగిపోయాయి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎక్కడ చేశాడు ఆయన అప్పులు విపరీతంగా? మీరే అంటున్నారు 14 లక్షలు లేవు స్వామి, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆయన చేసినవని మీరే చెప్తున్నారు. మీ లెక్కలే చెప్తున్నాయి కదా, నోట్ లెక్కలు కాదు, మీ బడ్జెట్ లెక్కలే చెప్తున్నాయి. మరి బ్రాండ్ ఎక్కడ పోగొట్టారు ఆయన? మీరు ఇప్పటికీ ఆయన చేసిన 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 58% దాటేశారు. ఇప్పటికే 2 లక్షల కోట్లు దాటేశారు మీరు. మరి బ్రాండ్ పోగొడుతున్నది మీరా
జగన్ గారే బ్రాండ్ పోగొట్టడం నిజమైతే మరి మీరు చెప్పినట్టు ఆయన చేసిన అప్పులు 14-15 లక్షల కోట్లు ఉండాలి కదా. అన్ని కోట్లు ఉంటేనే కదా బ్రాండ్ పోతుంది. మరి 18 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పులు చేయడం వల్ల బ్రాండ్ పోతుందా? 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పు చేయడం వల్ల బ్రాండ్ పోతుందా? అని చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా. గతంలో కూడా అంటే ఈ ప్రభుత్వం రాకముందు కూడా రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తోసేస్తారు, 20 ఏళ్ళు వెనక్కి తోస్తారని చెప్తూ వచ్చారు. ఆ 20 ఏళ్ళు ఏంటంటే మద్యము రిలేటెడ్గాను 20 ఏళ్ళు ఇది మొత్తం తీసేసుకున్నారు, ఇవన్నీ ఏవేవో చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ 18 నెలలు ఇది ఏదైతే అంటున్నారో ఇలాగే ఈ 5 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉన్నా కూడా అప్పటికి కూడా ఇంకా జగన్ చేసిన దాన్నే మేము సవరిస్తూ ఉన్నాం అని చెప్పుకుంటూ ఉంటారేమో. ఇంకా ప్రజలు మీకు ఎందుకు అధికారం ఇచ్చారు? మీరు ఏవో అద్భుతాలు చేస్తాను, నేను సంపద సృష్టిస్తాను, నేను లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తాను, సూపర్ 6 ఇస్తాను, ఏదో గాడీని పెడతాను, అది ఇదని మీరు చెప్పిన వాగ్దానాలన్నీ నమ్మి నిజం అనుకోను కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా జగన్ పాలన విధ్వంసము, జగన్ బ్రాండ్ పోగొట్టాడు, జగన్ ఏదేది పీపీపీలు పక్కన పెట్టడం వల్ల 9,000 కోట్లు విద్యుత్ ఏదో ఉచితంగా ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారే. ఆయన వద్దనుకోనే కదా మిమ్మల్ని గెలిపించింది. మిమ్మల్ని గెలిపించిన తర్వాత మళ్ళీ ఆయన చేశాడు, ఆయన వల్ల నాశనం అయిపోయింది, ఆయన వల్ల ఎన్నాళ్ళు చెప్తారు. మీకు 18 నెలలు టైం ఇచ్చారు జనము. 18 నెలల తర్వాత ఇంకా మేము సర్దుకుంటున్నాము, సవరిస్తున్నాము. ఈరోజు కూడా చాలా 8వ తేదీ కూడా చాలా సంస్థలకి, ప్రభుత్వ సంస్థల్లో చాలామందికి జీతాలు రాలేదు. ఏదో పేపర్లో వార్త వచ్చింది. మరి అనేక అంటే ప్రభుత్వ సంస్థలకి మరి 8వ తేదీ అయినా జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? మొన్ననే కదా మీరు ప్రతి మంగళవారం డబ్బు తెస్తూనే ఉన్నారు కదా. ఈ మంగళవారం కూడా 2,000 కోట్లు ఏమో తెచ్చారు కదా. మీరు అప్పులు చేయింది ఇప్పుడు బుగ్గన మీద ఆ రోజు పంచుల మీద పంచులు వేశారు. మీరు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నాడు అప్పుల కోసమని. ఇప్పుడేం జరుగుతూ ఉంది? ఇప్పుడు కూడా అదే కదా జరుగుతూ ఉంది. మీరు అప్పుల కోసమే కదా పోతున్నారు. అప్పులు విపరీతమైన అప్పులు చేస్తున్నారు. అడిగిన వాళ్ళందరికీ ఎకరా 90 రూపాయలు 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నాయి సంస్థలు, 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన మాటలన్నింటిలో కూడా మనకు చాలా కన్ఫ్యూజన్ కనిపిస్తూ ఉంది. బ్రాండ్ నాశనం చేసిన జగన్ గారు 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే మిగిలిన 7 లక్షల కోట్లు ఏమైనట్టు? మీరు చెప్పింది 14 లక్షల కోట్లు అప్పులు అన్నారు కదా. ఓకే, 7 లక్షల కోట్లు ఆయన వల్ల గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్టే నష్టమైతే మీరు చెప్పిన లెక్కలు సరిపోయినాయి కదా. అంటే మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉందనే కదా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఆయన అది చేయలేదు, ఇది చేయలేదనే కదా మిమ్మల్ని గెలిపించింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పోయినంత కాలము ఎంతకాలము వైసీపీ పాలన మీద నిందలు వేస్తూ వైసీపీ పాలన చెప్పిందా మీకు అందరినీ ప్రైవేట్ పరం చేయమని? లేదు కదా. వాళ్ళు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్నారు, మీరు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి చేస్తున్నారు కదా. అప్పుడు ఏదో షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్లో ఏదో సంస్థలో విపరీతంగా కుంభకోణము, జగన్ సొంత సంస్థ అన్నారు. అదే సంస్థతో మీరు ఒప్పందం పెట్టుకున్నారా లేదా? ఇప్పుడు పెట్టుకున్నారు కదా. లులు సంస్థను ఆయన పరిగెత్తిచ్చాడు, పారిపోయేలా చేశాడు అన్నారు. మీరు లులు సంస్థ వల్ల ఎన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు చెప్పండి. మీరు లులు సంస్థకు అన్ని ఇచ్చారు కదా గవర్నమెంట్ తరఫున. ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో చెప్పండి. కాబట్టి కేవలము అనుకూల మీడియాలో అనుకూల వార్తలు వస్తే అవే జనము నమ్మేస్తారు అనేది కాదు. జనము తమకు ఏం చేస్తున్నాడు ఈయన, తమకు ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. మీరేమి ఇప్పుడు కొత్తగా ఇన్నేళ్ళు వరి అలవాటు చేసి ఇప్పుడు బియ్యం తింటే డయాబెటీస్ వస్తుంది అంటున్నారు. తినే అన్నమే లేకపోతే డయాబెటీస్ వస్తుందో లేదో సెకండరీ. అది ముందు అన్నం తినాలి కదా మనము. అన్నమో ఏదో ఒకటి. మీరు ఎంతో డబ్బులు ఉన్నవాళ్ళు అదేంటి నట్స్ అవి ఇవి తింటారు, డైట్ అంతా పద్ధతిగా తింటారు. మేము ఎక్కడ తినేది? మాకు అన్నమే కావాలి, అన్నమో రొట్టెలో కావాలి మాకు. అవి కూడా వరి కూడా పండించి వద్దుకోండి అంటే ఏం చేసేది? ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? రైతులను ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయడం. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని మద్దతు ధర ప్రకటించడమో, లేదా రైతును ఏదో ఒక కనీసం దళారులు ఇష్టం వచ్చినట్లుగా వసూళ్లు చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్లుగా అదేంటి టన్ను అరటికి 400 కిలోలు ఎంతో వాళ్ళు ఇది తీసుకుంటారు అంటే ఎక్స్ట్రా. మరి మీరు ఏం చేస్తున్నారు అంటే ఏదో పచ్చి సరుకు అని తీసుకుంటారు. అన్నిటికీ తీసుకుంటారులేండి, వేరుశెనగ దగ్గర నుంచి అన్నిటికీ తీసుకుంటారు. రైతులు పెట్టుబడి కూడా రాని దుస్థితిలో ఉన్నారు, కూళ్ళు కూడా గిట్టుబాటు కాని దుస్థితిలో ఉన్నారు. మరి మీరు ఏదో ఒకటి చెయ్యాలి కదా. మీరు అనంతపురంలో ఒకప్పుడు వేరుశెనగ వేసేవాళ్ళు, ఇప్పుడు 32 రకాల పంటలు పండిసేది, పళ్ళ తోటలు పెడుతున్నారంటే మంచిదే కదా.
రైతులు పళ్ళ తోటలు పెట్టి వేరుశనగ మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు వేస్తే అది ఎంత గొప్ప విషయం. అనంతపురం లాంటి కరువు జిల్లాలో మీరు దాన్ని గొప్పగా దాన్ని ప్రశంసించి ఆ రైతుల హార్టికల్చర్ని మేము అద్భుతంగా ప్రభుత్వం తరఫున సహకరిస్తాము, వాళ్ళని ఏదో ఒక రకంగా లిఫ్ట్ చేస్తాము, వాళ్ళని ఏదో ఒక రకంగా ఆదుకుంటామని కదా చెప్పాలా. మళ్ళీ ఎవడేమన్నాడు పంట అంటే వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏదో టెక్నికల్గా అది నేర్చుకోండి ఇది నేర్చుకోండి అని వాళ్ళు కొత్తగా ఏ సేంద్రీయ వ్యవసాయం అవన్నీ చెప్తే వాళ్ళకు ఉండేది 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు మీరు చెప్పినవన్నీ ఎప్పుడు పాటిస్తారు? వాళ్ళు వేసిన దానికి ఏదో డబ్బులు కుటుంబం గడిస్తే చాలనే మూడులో వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు 7 లక్షల కోట్లు జగన్ వల్ల విధ్వంసమైంది అంటారు. మీరు ఇంకా ఇదే చెప్తూ ఉంటే జనము కొంతకాలానికి విసుక్కుంటారు. మీరేం చేస్తారు అని కదా మేము అడుగుతూ ఉండేది. ఇంకా జగన్ ఏం చేశాడు, జగన్ రోడ్ల మీద గుంతలు పెట్టాడు అని అనుకుంటుంటే ఇప్పుడు గుంతల గురించి కదా మనం మాట్లాడాలి. అప్పుడెప్పుడో గుంతలు పెట్టాడు అనే దాని మీదనే ఇంకా చర్చ నడుస్తూ ఉంటే ఎట్లా? ఎక్కడ చూడండి జగన్ విధ్వంసకర పాలన. నిన్న కూడా ఒక పేపర్లో వార్త వచ్చింది, ఆయన హయాంలో జిల్లాలు ఏర్పాటు చేశాడు, కొత్త జిల్లాలు. ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన చోట ఎక్కడా కూడా కార్యాలయాల సౌకర్యాలు లేవు అని నిన్న ఒక వార్త వచ్చింది. 18 నెలలు అయింది కదా, మీరు 18 నెలల్లో మీరు మీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా సౌకర్యాలు జగన్ కాలంలో లేవు అని రాస్తే ఎట్లా? ఆయన కదా ధైర్యంగా జిల్లాలు ఏర్పాటు చేశాడు. 40 ఏళ్ల నుంచి అంటున్నారు తిరుపతిని బాలాజీ జిల్లా చేయాలని. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నారు? చిత్తూరు జిల్లా వాసి అయినా ఒక్కసారైనా చేశాడు ఆయన? జగన్ కాబట్టి ధైర్యంగా చేసేసాడు. సరే, ప్రతి దాంట్లోనూ పర్యావసనాలు ఉంటాయి. కొత్తగా కొన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ ఏర్పాటు చేసినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సమకూర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. అంతేగాని ఆ మాట ఏమీ లేకుండా ఆయన అపార్ట్మెంట్ సెల్లార్లో కార్యాలయాలు మీరు మార్చండి, మిమ్మల్ని ఎవరు మార్చొద్దన్నారు? 18 నెలలు టైం ఇచ్చారు కదా మీకు జనం. మీరు భవనాలు కట్టుకోండి, సొంత బిల్డింగ్లు కట్టండి జిల్లాలో. ఎవరొద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? కలెక్టర్ భవనం బాగా కట్టండి, ఎస్పీ భవనం బాగా కట్టండి. ఇంకా పత్రికల హెడ్లైన్స్లో ఫస్ట్ పేజీల్లో జగన్ విధ్వంసకర పాలన అంటూ ఉంటే జనం ఎంతకాలం నమ్ముతారు? అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారనేది ప్రశ్న, కానీ అధికారం కోల్పోయిన వాళ్ళు ఏం చేశారనేది ప్రశ్నే కాదు. వాళ్ళు ఎందుకు అధికారం కోల్పోయారంటే వాళ్ళు చేయలేదు కానీ జనం నమ్మారు కాబట్టి కోల్పోయారు. మీరు చేస్తారని జనం నమ్ముతున్నారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. చేసేది ఏమిటో చెప్పాలి కానీ ఎప్పుడో అయిపోయిన దానికి చెప్తే ఎట్లా? బ్రాండ్ పోయింది అంటే ప్రతి వాళ్ళు బ్రాండ్ పోయింది అనడం. ఏం బ్రాండ్ పోయింది ఆంధ్రప్రదేశ్కి? 10 ఏళ్ళు అయింది, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మీరు తెచ్చుకోవాల్సి ఉంటారు బ్రాండ్, స్పెషల్ స్టేటస్, ప్రత్యేక నిధులు. మోదీ గారిని అడిగి తెచ్చుకోవాల్సి ఉంటారు. ఏం తెచ్చుకున్నారు మీరు? ఏమీ తెచ్చుకోలేదు. క్రియేట్ చేయాల్సి ఉంటారు మీరు బ్రాండ్. 5 ఏళ్లలో మీరు అమరావతి పూర్తి చేసి చూపించాల్సి ఉంటుంది. బ్రాండ్ అంటే అది కదా. మీరు ఏం చెప్పారు ఆ రోజు? 19 నాటికి మేము అమరావతి పూర్తి చేస్తాం అన్నారా లేదా? 14లో అధికారంలోకి వచ్చినప్పుడు చేశారా? ఇప్పుడు మళ్ళీ 24లో టేకప్ చేశారు, 29కి అంటున్నారు. మరి 29కి అవుతుందో లేదో తెలియదు. కనీసం ఇప్పుడు జరిగినంత స్పీడ్గా అయితే అప్పుడు జరగలేదు ఏ పనులు. ఇప్పుడు ఆ దెబ్బ భయంతో ఇప్పుడు ఏదో చేయాలి. అన్నిటికీ వైసీపీ పాలననే ముడిపెట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. జనానికి కావాల్సింది వైసీపీ పాలన, మీ పాలన అని జడ్జిమెంట్ కాదు. మీరు ఏం చేస్తున్నారు కార్యాచరణ అనేదే జనానికి కావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.